ఓం శాంతి 5/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడే తండ్రి జతలో పైకి పరంధామానికి వెళ్ళగలరు. ప్రశ్న: భగవంతుడు సమర్థుడై ఉండి కూడా వారిచే రచింపబడిన ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడతాయి? జవాబు: ఎందుకంటే రావణుడు భగవంతుడి కంటే చురుకైన వాడు. అతడి రాజ్యాన్ని లాక్కుంటే అతను తప్పకుండా విఘ్నాలు వేస్తాడు. ప్రారంభం నుండి ఈ యజ్ఞంలో డ్రామా అనుసారంగా విఘ్నాలు వస్తూనే వచ్చాయి. పడాల్సిందే విఘ్నాలు కూడా. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాము అంటే తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలు కలిగిస్తారు. పాట: ఓ దూరపు బాటసారి. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలో ఒక లైన్ విన్నారు. ఎలాగైతే వేద శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి దారి తెలుపుతాయో అలాగే పాట కూడా కొద్దిగా దారి తెలుపుతుంది. వారైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. భక్తులు శాస్త్రాలలోని కథలు మొదలైనవి వినడం వీణుల విందు అంటే చెవులకింపుగా కలిగించేలాంటివి. దూరదేశపు బాటసారి అని ఎవరిని అంటారు? ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. మీరు కూడా దూరదేశపు బాటసారులే. మన ఇల్లు శాంతిధామం. మనుషులకి ఈ మాటలు అర్థం అవ్వకుంటే ఏమీ అర్థం కానట్లే. తండ్రిని తెలుసుకోనందున ఈ సృష్టి చక్రాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. నేను తాత్కాలిక జీవాత్మగా అవుతాను అంటే బ్రహ్మబాబా జీవం అంటే శరీరంలోకి వస్తాను, మీరు ఇక్కడ స్థిరమైన జీవాత్మలుగా అవుతారు అని, ఇది శివబాబా చెప్పారు అని ఆత్మలైన మీరు అర్థం చేసుకుంటారు. నేను కేవలం సంగమ యుగంలో తాత్కాలిక జీవాత్మగా ఉన్నాను. ఇది కూడా మీలాగా కాదు. నేను నా పరిచయం చెప్పటానికి శరీరంలో ప్రవేశిస్తాను. లేకుంటే మీకు నా పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరే అని, వారిని శివబాబా లేక భగవంతుడు అని అంటారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియవు. ఇందులో పవిత్రత విషయం కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించడం అతి పెద్ద విషయం. దూరదేశపు బాటసారి అయిన పతిత పావనుడిని భక్తి మార్గంలో గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఆత్మిక తండ్రి నేను అందరినీ తిరిగి తీసుకెళ్తాను, ఎవ్వరిని ఇక్కడ వదిలి వెళ్ళను అని తెలియజేస్తున్నారు. అందరూ తిరిగి పైకి వెళ్లాల్సిందే. ప్రళయమైతే జరగదు, భరతఖండమైతే ఉండనే ఉంటుంది. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. సత్యుగం ఆదిలో కేవలం భరతఖండం మాత్రమే ఉంటుంది. కల్పం యొక్క సంగమ యుగంలో తండ్రి వచ్చినప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయాల్సి వస్తుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అవుతాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనలో తండ్రికి సహాయం చేస్తున్నారు. బాబా మమ్ములను కూడా వెంట తీసుకెళ్ళండి అని పాటలో కూడా విన్నారు. ఎప్పటి వరకు అయితే పాత ప్రపంచంపై వైరాగ్యము కలుగదో అప్పటి వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు అందరికీ వైరాగ్యం కలిగేలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. క్రొత్త ఇల్లు తయారైతే పాత ఇంటిపైన మనస్సు తెగిపోతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది అని, ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు కూడా తెలుసు. ఎప్పటి వరకు అయితే సతో ప్రధానంగా అవ్వరో అంతవరకు సతో ప్రధాన దేవీ దేవతలుగా అవ్వలేరు. అందువలన బాబా మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండమని అర్థం చేయిస్తారు. సద్గతి చేసే ఆ ఒక్క దూరదేశపు బాటసారి అంటే భారతదేశంలో వచ్చారు. వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేశారు.
ఇప్పుడు పిల్లలైన మీరు నెంబర్ వారి పురుషార్థ అనుసారం మనము శివబాబా సంతానమని తెలుసుకున్నారు. ఇక్కడికి మధుబనికి వచ్చినప్పుడు మేం బాప్దాదా వద్దకు వచ్చాము అని, కనుక ఇది ఒక కుటుంబం అని మీరు తెలుసుకున్నారు. ఇది ఈశ్వరీయ పరివారం. ఎవరికైనా చాలామంది పిల్లలు ఉంటే ఆ పరివారం ఒక పెద్ద సైన్యంలాగా ఉంటుంది. శివబాబా పిల్లలు ఎంతమంది బీకే సోదర సోదరీలు ఉన్నారు అంటే ఇది కూడా ఒక పెద్ద సైన్యం అయిపోతుంది. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని బ్రహ్మకుమార్ కుమారీలందరికీ తెలుసు. పాండవులు కౌరవులు జూదమాడారు అని, సామ్రాజ్యాన్ని పనంగా పెట్టారు అని శాస్త్రాలలో చూపించారు. ఇప్పుడు సామ్రాజ్యం కౌరవులది కాదు, పాండవులది కాదు, కిరీటము మొదలైనవి ఏవీ లేవు. పాండవులను రాజ్యం నుండి బహిష్కరించారు అని, వారు ఆయుధాలు మొదలైన వాటిని దాచి వెళ్ళారు అని చూపిస్తారు జమ్మి చెట్టులో. ఇవన్నీ కట్టుకథలు. పాండవుల రాజ్యము లేదు, కౌరవ రాజ్యము లేదు, వారికి పరస్పరం యుద్ధం కూడా జరగలేదు. మనకు మాయతో జరుగుతోంది. మన ఆయుధాలు కూడా జమ్మి చెట్టు అంటే కల్పవృక్ష జ్ఞానం ఉంది, శక్తులు పొందుతూ ఉన్నాం. అవి ఆయుధాలు గుప్తంగానే ఉండేది, కనబడేవి కాదు, స్థూలమైన ఆయుధాలలాగా. సోదరులు ఒకరినొకరు ఎలా అంతం చేసుకుంటారు? పాండవులు కౌరవులు యుద్ధం చేశారు అని చూపిస్తారు. 5 పాండవులు, ఒక కుక్క మిగిలిపోయారు అని. వారు అందరూ కూడా పర్వతాల పైకి వెళ్ళి అక్కడ కరిగి మరణించారు అని వ్రాశారు. అంటే ముగిసిపోయింది ఆట. రాజయోగానికి అర్థమే వెలువడదు. కల్పకల్పము తండ్రి వచ్చి ఒకే ధర్మస్థాపన చేస్తారు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఓ పతిత పావన తండ్రి రండి వచ్చి పతితులను పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. సత్యుగంలో సూర్యవంశ రాజధానియే ఉంటుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక వారి ఆదేశానుసారం నడవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి అని. కన్యలకైతే చెప్పం గృహస్థమని. వారు పవిత్రులుగానే ఉంటారు, పవిత్రంగా ఉండమని గృహస్థులకు చెప్తారు. కుమారులు కుమారీలైతే వివాహమే చేసుకోరాదు, లేకుంటే వారు కూడా గృహస్థులైపోతారు. అక్కడక్కడ గంధర్వ వివాహము అనే పేరు కూడా ఉంది. కన్యలపై దెబ్బలు పడుతూ ఉంటే విని అది చూడలేని పరిస్థితులలో గంధర్వ వివాహం మంచి జ్ఞాని అంటే అబ్బాయికి అమ్మాయికి చేయించబడుతుంది. వాస్తవానికి దెబ్బలు కూడా సహించాలి, కానీ అదర్ కుమారీలుగా అవ్వరాదు, వివాహం చేసుకోరాదు. బాల బ్రహ్మచారులకు చాలా మంచి పేరుంటుంది. వివాహమైతే ఆఫ్ ఫారినర్ అయిపోతారు. కుమారులకైతే మీరు పవిత్రంగా ఉండండి అని చెప్పబడుతుంది. గృహస్థ వ్యవహారం వారికి గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారవ్వండి అని తండ్రి చెప్తారు. వారికే కష్టం అనిపిస్తుంది. వివాహమే చేసుకోకుంటే బంధనాలే ఉండవు. కన్యలైతే చదువుకోవాలి, జ్ఞానంలో దృఢంగా ఉండాలి. మైనర్ కుమారీలను మేము ఆశ్రమంలోకి తీసుకోలేము. వారు తమ ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే మైనర్ కుమారీలను తీసుకోగలం. ఇది పాఠశాలలకు పాఠశాల, ఇళ్లకు ఇల్లు మరియు సత్సంగాలకు సత్సంగం. సత్ అంటే ఒక్క తండ్రి. వారిని ఓ దూరదేశపు బాటసారి అని అంటారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. బాటసారి అయిన నేను సదా పవిత్రంగా ఉంటాను అని. పవిత్ర ప్రపంచ నివాసినని తండ్రి చెప్తారు. నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా శుద్ధంగా చేస్తాను. ఇటువంటి బాటసారి ఇంకెవ్వరూ లేరు. నేను రావణ రాజ్యంలో వచ్చాను అని. ఈ శరీరం కూడా పరాయిది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది నా శరీరం అని మీ ఆత్మ చెప్తుంది. తండ్రి ఇది నా శరీరం కాదు, బ్రహ్మది అని చెప్తారు. ఈ పతిత శరీరం నాది కాదు, ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను.
ఎవరైతే నంబర్ 1 పావనంగా ఉండినారో అతడే లాస్ట్ నంబర్ అనగా అంతిమంలో వికారీగా అయ్యాడు. మొదటి నంబర్ అనగా 16 కళల సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడు ఏ కళ లేదు, అందరూ పతితంగానే ఉన్నారు కనుక తండ్రి దూరదేశపు పరంధామపు వాసి అంటే అక్కడి నుండి వచ్చినటువంటి బాటసారి కదా. ఆత్మలైన మీరు కూడా బాటసారులే, పైనుండినే వచ్చారు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. భలే ఎవరెన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఆత్మలకు జ్ఞానం ఇస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ మనుషులైతే మనుషులకు శాస్త్రాల జ్ఞానం ఇస్తారు. వారు భక్తులు. సద్గతి దాత ఒక్కరే, వారే జ్ఞాన సాగరులు. వారిని తెలుసుకోని కారణంగా దేహ అభిమానం వచ్చేస్తుంది. అక్కడెవరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అని అర్థం చేయించరు. చదివేది ఆత్మనే. ఇక్కడ దేహ అభిమానం ఉన్నందున ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేయించరు. ఇప్పుడు భారతదేశంలోకి అంటే ఇప్పుడు ఇక్కడికి మనముండే స్థానంలోకి దూరదేశపు బాటసారి వచ్చారు అని శివబాబానే చెప్తారు. అంటే శివబాబాను గురించి అంటారు. మనం 84 జన్మల చక్రం పూర్తి చేశాము అని మీకు తెలుసు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకుంటే మీరు స్వర్గపురానికి యజమానులుగా అవుతారు. స్వర్గము లేక విష్ణుపురం ఉండేది. ఇప్పుడు ఇదే రావణకులంగా అయింది. మళ్ళీ విష్ణుపురంగా తప్పకుండా అవుతుంది. సాధు సత్పురుషులందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. అందుకే యదా యదా హి ధర్మస్య అని అంటారు. ఇది భారతదేశపు మాటే. సర్వుల సద్గతి దాత నేను ఒక్కరిని మాత్రమే. శివ తండ్రిని, శివుడు, రుద్రుడు అన్ని వారి పేర్లే. లెక్కలేనన్ని పేర్లు పెట్టేశారు. తండ్రి అంటున్నారు, నా అసలు పేరు శివుడు ఒక్కటే. నేను శివుడను, మీరు శాలిగ్రామాలైన పిల్లలు. అర్ధకల్పం మీరు దేహ అభిమానులుగా ఉన్నారు ద్వాపర యుగం నుండి. ఇప్పుడు దేహి ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని తెలుసుకున్నందున వారి ద్వారా మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మనుష్యులు సాక్షాత్కారంలోకి ఎలా వెళ్తారు? సాక్షాత్కారాల ఫిలాసఫీ కూడా చాలా సూక్ష్మమైనది. అంతఃవాహక శరీరము ద్వారా వెళ్ళి తిరిగి రావడాన్ని సాక్షాత్కారం అంటారు. ఉదాహరణకి ఎవరైనా విహరించేందుకు బయటకు వెళ్తే వారు మరణించినట్లు కాదు, వారు మళ్ళీ తిరిగి వస్తారు కదా. ఇది కూడా అటువంటిదే. ఆత్మ ఈ శరీరం నుండి వెలుపలికి అంతఃవాహక అంటే సూక్ష్మ శరీరము ద్వారా విహరించేందుకు వెళ్తుంది. కొంచెం సమయం కొరకు వారి ఆత్మ ఎగిరే పక్షి వలె ఉంటుంది. ఇలా చేయించడం కూడా పరమాత్మ పనే. వారి దారాన్ని, బుద్ధి దారాన్ని ఆకర్షించి దివ్య దృష్టి ద్వారా వారికి సాక్షాత్కారం చేయిస్తారు. ఉదాహరణకు రాత్రి మనము శరీరం నుండి భిన్నమైన ఆత్మగా అయ్యి స్వప్నావస్థలోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఆ సమయంలో శరీరం శాంతిగా ఉంటుంది కనుక దేహము మరియు దేహ ధర్మాలను మర్చిపోతారు. అంతేకాని శరీరం మరణించింది అని కాదు. మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు రాత్రి వచ్చిన కలను వర్ణించి వినిపిస్తాం. అలాగే పరమాత్మతో యోగము జోడించినప్పుడు పరమాత్మ దివ్య దృష్టి ద్వారా ఆత్మను విహరింపజేస్తారు. మళ్ళీ ధ్యానం నుండి లేచినప్పుడు తాను చూసిన సాక్షాత్కారాన్ని వర్ణన చేసి మేమిది చూసి వచ్చాము అని వినిపిస్తారు. కానీ అవి రజోగుణి, తమోగుణి స్వప్నాలుగా ఉంటాయి. కానీ ఈ ధ్యానము సతోగుణావస్థ కనుక ధ్యానంలో శరీరం మరణించదు, కానీ శరీర భావన మాయమవుతుంది. ఎలాగైతే క్లోరోఫామ్ ఇస్తే శరీరం గురించి మర్చిపోతారో, డాక్టర్ ఏదైనా అవయవాన్ని స్పర్శ లేకుండా చెయ్యాలి అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డెడ్ చేస్తాడు. అయితే
ఇతర ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. అలా ధ్యానం కూడా అటువంటిదే. అనగా ఆత్మ ఎగిరి వెళ్ళి విహరించి వస్తుంది, కానీ శరీరం మరణించదు. ఈ బుద్ధి దారాన్ని లాగే స్మృతి కూడా పరమాత్మలోనే ఉంది, మనుష్యాత్మలలో లేదు. అంటే మనుష్యాత్మలు ఎవ్వరూ సాక్షాత్కారాలు చేయించలేరు బాబా తప్ప. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతం అనుసారము శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి. బాబా ఎలా చెప్తూ ఉన్నారో అలాగే నడిస్తే శ్రేష్టమైన దేవతలుగా అవుతాం. విశ్వమంతటికీ సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనలో తండ్రికి పూర్తి సహాయకారులుగా కావాలి. సెకండ్ పాయింట్, ఆత్మను సత్యమైన బంగారుగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఏ దేహధారిని స్మృతి చేయరాదు. పారలౌకిక తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచాలి. వరదానము, ఆత్మిక ఉన్నతి యొక్క సాధనాల ద్వారా సర్వ పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే అకాల మూర్తభవ. ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు ఉపయోగిస్తారో అలా ఆత్మిక ఉన్నతి కొరకు కూడా సాధనాలను ఉపయోగించండి. అందుకు సదా అకాలమూర్తి ఆత్మ మస్తకం మధ్యలో ఉన్నాను అనే స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయాలి. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్తాత్మగా భావించి నడుస్తారో వారు అకాల మృత్యువు నుండి, అకాలము అంటే కరువు నుండి కూడా, మృత్యువు నుండి కరువు నుండి సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. మానసిక చింతలు మానసిక పరిస్థితులను తొలగించుకొనుటకు కేవలం తమ పాత శరీర భావమును తొలగించుకుంటూ వెళ్ళండి. స్లోగన్, ఎవరైతే ఏదైనా విషయాన్ని పదే ఫీల్ చేస్తారో అలాంటి వారు ఫైనల్లో ఫెయిల్ అవుతారు. ఫీల్ మానా ఫెయిల్ అంటారు బాబా. అవ్యక్త సూచన సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. దీని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. సదా హర్షితంగా ఉండే వారి జ్ఞాపకార్థాన్ని విష్ణువు రూపంలో చూపించారు. విష్ణువు క్షీరసాగరంలో తల క్రింద చేయి ఉంచుకొని విశ్రాంతిగా పడుకొని జ్ఞానస్మరణ చేస్తూ హర్షితంగా అవుతున్నట్లు చూపించారు. కనుక హర్షితంగా ఉండేందుకు సాధనం జ్ఞానం యొక్క స్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారు అంతే హర్షితంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా వీరి ధైర్యాన్ని, ఉత్సాహ ఉల్లాసాలను తగ్గించలేదు. జ్ఞానం మననం చేసేవారిని. వీరు సహనశీలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సహజంగా దాటుకుంటారు. ఓం శాంతి.